హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో రోజు చికెన్ తిని తిని చాలా బోర్ కొడుతుంది. కనుక ఈరోజు ఈ పచ్చి పులుసు, ఎండు చేప ఫ్రై అయితే చేశాను. పచ్చి పులుసు అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మనం ఎక్కువ శాతము చికెను, ఫిష్, ఈ పులుసు కూరలు ఎక్కువ తింటాం కాబట్టి కనీసం నెలలో ఒక్కసారైనా పచ్చి పులుసు తింటే కడుపుకు కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి పచ్చి పులుసు చేశాను. ఎండు చేప వేయించి చాలా బాగుండిద్ది. అసలు తింటే గనక మీరు వదలరు, అంత కమ్మగా ఉండిద్ది. పాతకాలపు వంట ఇది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే ఒకసారి అసలు తిని చూడండి, మీకే అర్థమైద్ది ఎలా ఉందో. నేనైతే ఇలాగే చేశాను. వేడి వేడి అన్నం వండేసి పచ్చి పులుసు ఎండు చేప అయితే నంజుకొని తింటున్నాను. చాలా బాగుండిద్దండి, చాలా రుచిగా ఉండిద్ది. పచ్చి పులుసు తినేటప్పుడు మధ్య మధ్యలో ఎర్రగడ్డ ముక్కలు అసలు ఎంత బాగుంటాయంటే అసలుకి అంత రుచిగా ఉండిద్దండి. ఎర్రగడ్డ ముక్కలు తింటూ ఆ ఎండి చేప తింటూ అసలుకి చాలా బాగుండిద్ది. ఫ్రెండ్స్, మీరు కూడా పచ్చి పులుసులో ఎండి చేప తింటారా? తింటే గనక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.